వెల్కమ్ టు స్కిల్ రైజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి వీలుకప్ ఫంక్షన్స్ అనమాట. సో వీలుకప్ ఫంక్షన్స్ గురించి చెప్తాను ఈరోజు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేస్తే ఇప్పుడు 0.75 అంటే ఏమి రావాలి, సి రావాలి, రైట్. సో సి అని టైప్ చేస్తాం మామూలుగా అయితే. సో ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే వీలుకప్ ఫంక్షన్స్లో ఈజ్ వీలుకప్ అని టైప్ చేస్తాం. సో టైప్ చేసి ట్యాబ్ ఇచ్చి సో లుకప్ వాల్యూ అంటే ఏమి, సో ఇక్కడ ఏదైతే టైప్ చేస్తామో అది అనమాట. సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, సో 0.75 అని క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసి కామా టేబుల్ అరే అంటే ఈ రెండు టేబుల్సే కదా మనకు కావాల్సింది. సో ఈ రెండు రోల్సే కదా. సో ఇలా సో ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. కామా కాలం ఇండెక్స్ నెంబర్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏది కనుక్కోవాలనుకున్నాం, గ్రేడ్ కదా. సో గ్రేడ్ ఏ కాలంలో ఉంది ఈ టేబుల్ మొత్తానికి ఏ కాలంలో ఉంది, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. సో కాబట్టి మనము 2 అని ఇవ్వాలి. 2 అని ఇచ్చేసి ఇక్కడ ఫాల్స్ అని ఇవ్వాలి. సో ఫాల్స్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ఇది వీలుకప్ ఫంక్షన్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎర్రర్, సో ఇక్కడ మీరు ఇక్కడ 0.75 సో 0.65 అని ఇస్తున్నాం. సో 0.65 అని ఇస్తే ఏమొచ్చింది, ఓకేనా, డి అని వచ్చింది. అదే 0.75 అని ఇస్తే సి అని వచ్చేసింది. నెక్స్ట్ 0.99 ఇచ్చినాం అనుకో, ఏంది నాట్ అవైలబుల్ ఉంది. ఎందుకు, సో 0.99 అనేది లేదు ఇక్కడ. సో 0.95 అనేది ఉంది. ఓకే రైట్. సో ఎగ్జాక్ట్ అనమాట, రైట్. అర్థమైందా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి వాల్యూస్కి డెసిమల్స్ పెంచుతున్నా. సో డెసిమల్స్ పెంచాలంటే ఇదే కదా. డెసిమల్స్ పెంచాలంటే ఇది, రైట్. ఓకే, డెసిమల్స్ పెంచేసిన. ఓకే, ఇప్పుడు చూడండి. సో 0.650 అంటే ఏమొస్తుంది, డి వస్తుంది. సో 0.00 అంటే ఎఫ్ అనమాట. అట్లా అనమాట, రైట్. అర్థమైంది కదా ఇది. సో డెసిమల్స్ పెంచిన మనకి 2 వాల్యూస్ని తీసుకుంటుంది అనమాట. అర్థమైంది కాన్సెప్ట్ ఇది. ఓకేనా. సో ఇది వీలుకప్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే ఇక్కడ మనము ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనము ప్రోడక్ట్ 2 అని టైప్ చేస్తే ఇది రావాలి, రైట్. సో చూద్దాం. ఈక్వల్స్ టు వీలుకప్ ప్రోడక్ట్ లుకప్ వాల్యూ అది ఇదే కదా. సో ప్రొడక్ట్ కామా టేబుల్ అరే అంటే ఇది మొత్తం. సో ఇది మొత్తం సెలెక్ట్ చేసి కామా కాలం ఇండెక్స్ నెంబర్ అంటే 2 కదా. సో 2 కామా ఫాల్స్. ఓకేనా, ఎంటర్. చూడు ఇక్కడ 25 వచ్చేసింది. సో ఇప్పుడు నేను ప్రతిసారి ప్రోడక్ట్ అని కొట్టాలి. సో చూడండి, పిఆర్ఓ డిసి ప్రోడక్ట్ స్పేస్ 5 అని ఇచ్చాను అనుకోండి. సో 16 అంటే ప్రతిసారి మనం టైప్ చేయాలి. అలా టైప్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే చూపిస్తాను చూడు. ఇక్కడ డేటా ట్యాబ్లో ఇది ఉంది కదా. సో డేటా వాలిడేషన్. సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ లిస్ట్ అనే ఒకటి ఉంది. లిస్ట్. సో లిస్ట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకో, ఏది ఈ లిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి. సో వచ్చేసిందా ఇక్కడ. సో నేను ప్రోడక్ట్ 2 అన్నాను అనుకో, వచ్చేస్తుంది. ప్రోడక్ట్ 4 అంటే 15 వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. అర్థమైంది కాన్సెప్ట్ ఇది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దాంట్లో అదే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. అర్థమైంది కదా ఇది. సో ఈ ఫైల్ అనేది నేను వెబ్సైట్లో పెడతాను, మీరు పోయి చూసుకోవచ్చు, రైట్.